హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఒక 1 వీక్ బ్యాక్ కాళేశ్వరం వెళ్ళామండి. ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టైం లేక. ఇలా ఉంటుందండి వ్యూ, కాళేశ్వరం వ్యూ. వాటర్ అనేది వర్షాకాలంలో ఈ మెట్ల వరకు ఉంటాయి, కానీ పూర్తిగా తగ్గిపోయాయి. ఎర్లీ మార్నింగ్ అన్నమాట. ఇక్కడికి మనం సంతోషంగా వచ్చేవాళ్ళు ఉంటారు, బాధతోని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాళేశ్వరం అంటేనే అలా ఉంటుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు కానీ ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా శని పూజలు అనేటివి ఇక్కడ చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు ఆత్మ శాంతించాలి, స్వర్గానికి చేరుకోవాలి అనే ఒక నమ్మకంతో ఇక్కడ వచ్చి కార్యం జరిపిస్తారన్నమాట. మేము ఇప్పుడైతే ఆ కార్యం జరిపించడానికే వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అంటే నానమ్మ గారు చనిపోయి ఇప్పుడు 1 మంత్ అయిపోయింది. 3 మంత్స్ లోపు కానీ 1 మంత్ లోపు కానీ లేదంటే 1 ఇయర్ లోపు కానీ వచ్చి ఇక్కడ కార్యక్రమం జరిపించాలి. అప్పుడు వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారనేది ఒక నమ్మకం. ఎప్పటి నుంచో మా సైడ్ అయితే అలానే ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ ప్రతి దగ్గరలో ఉన్న ఏరియా మొత్తం కాళేశ్వరానికే వస్తారు నాకు తెలిసి అయితే. ఇదైతే ఎర్లీ మార్నింగ్ మేము పూజకైతే రెడీ అవుతున్నాం. ఇక్కడ అయ్యగారులు అయితే చాలామంది ఉంటారు. మేము పూజకు సంబంధించిన సామాన్లు మొత్తం సర్దుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయితే ఏం లేదండి. అక్కడికి వెళ్ళే మనం స్నానం చేయాలి గంగ వాటర్లో. అలా స్నానం చేసిన తర్వాతనే పూజ కూర్చొని మొత్తం కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు నేను వీడియో తీసాను, అది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు టైం అయితే 6-6:30 అవుతుందండి. ఇక్కడ చాలామంది వస్తారని చెప్పాను కదా, ఎవరి వాళ్ళు అలా స్నానం చేస్తూ ఉంటారు. ఈ బ్రిడ్జి అండి, ఇక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్ర వెళ్తుంది దారి. వ్యూ మొత్తం ఇలా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. మేము వచ్చినప్పుడు అయితే వాటర్ అయితే ఏం లేదు. మేము అంతకుముందు ఒక 7 ఇయర్స్ బ్యాక్ 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ తాత గారు చనిపోయినప్పుడు అయితే వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండేది. అప్పుడు నా మ్యారేజ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇక్కడికి రావాలని కూడా అంతగా ఉండదు, ఎందుకంటే మనం ఎక్కువగా బ్యాడ్ మెమొరీతోనే వస్తాం కాబట్టి ఇక్కడికి రావాలని కూడా కోరుకోవద్దు నాకు తెలిసి. ఇక్కడ ఇది కట్టారు కదా, ఇందులో మనం డ్రెస్ చేంజ్ చేసుకోనీకి అన్నమాట. వీళ్ళు వాటర్ ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు అది తీసేసి దాన్ని ముందు కట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మెట్ట దగ్గర వాటర్ ఉంటే అక్కడ కడతారు, కొంచెం ముందుకు వస్తే ముందు ఇలానే వాళ్ళదిగా. అక్కడ కూడా డబ్బులు తీసుకుంటారండి, ఒకరికి 10 రూపీస్ అట్లా. ఎక్కడ చూడు ప్రతి తీర్థయాత్రలో కానీ టెంపుల్స్ ఏమైనా డబ్బులు లేనిది అయితే మనం దేవుని దగ్గర ఖర్చు పెట్టేదైతే ఏం లేదు, కానీ ఇలాంటి బయట ఉన్న వాళ్ళకే డబ్బులు పెట్టాలి. మేమైతే మాట్లాడుకుంటున్నాం మరి ఎలా చేయాలి ఏందని, తెలియదు కదా. ఫస్ట్ టైం బాబాయ్ వాళ్ళు వచ్చింది. మనం ఇప్పుడు ఆమె ఆత్మ శాంతించాలని కానీ మనం ఇట్లా మొక్కుకోవాలన్నమాట. వేరే వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళు. సో నేను మా అత్తమ్మ ఇంకా వేరే అమ్మ మేము ముగ్గురం మొక్కుకున్నాము. ఎక్కువ మంది రాలేదండి. అందరూ వాళ్ళ పిల్లలు మొత్తం కాలేజీ మొన్ననే 15 డేస్ దాకా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. మేము దగ్గర వాళ్ళమే వెళ్ళాము. పూజ అయితే అయిపోయింది. అయ్యగారు చెప్పినట్టు చేయాలి. కొంతమంది ఫొటోస్ కూడా దిగుతారు, మన ఇష్టం అది, కొద్దిగా గుర్తు ఉండాలన్నమని. ఇప్పుడు బాబాయ్ వాళ్ళు అయితే కార్యక్రమం ముగించుకొని అయితే వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఒక 3 లేదంటే 5 అలా మునగాలన్నమాట. మంచిగా మొక్కి తన తల్లికి ఆత్మ శాంతించాలని మొక్కుకొని అయితే వచ్చేసిన తర్వాత మనం ఇక వంట చేసుకోవాలి. చుట్టూ బాగుంటుందండి అడవి. మనం మంచి ప్లేస్ చూసుకొని అలానే నీడ ఉండేటట్టు చూసుకొని మనం వంట ప్రిపేర్ చేసుకొని తినేయాలి. మేము టెంపుల్ కూడా వెళ్ళామండి, అంటే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు, మా అత్తమ్మ నేను వేరే అమ్మ వాళ్ళు వెళ్ళాము. కానీ ఫోన్ తీసుకెళ్ళలేదు, మంచిగా వీడియో తీసేదాన్ని. అక్కడ బాగుంది టెంపుల్ లోపల, కానీ అలో ఉంటుందో లేదో అని నేను తీసుకోలేదన్నమాట. మేము ఇక తినేసి అందరం బయలుదేరాం. బయట ఇలా బ్రిడ్జ్ చూపిస్తానని అయితే డ్రైవర్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ. మంచిగా వాటరు, ఎడారిలాగా ఇసుక,
చూడడానికి చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు చూస్తే మాత్రం సూపర్ ఉంటుంది కావచ్చు. కానీ ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉంది. కానీ పీస్ఫుల్గా ఉందండి. ప్రశాంతంగా చూస్తే బాగున్నది కదా. కొద్దిసేపు అయితే ఇక్కడ ఫొటోస్ దిగడం, కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసినాం. నాకు అనిపించింది ఈ టైంలో నానమ్మ గారు ఉంటే ఎంత బాగుండో అని. ఎందుకంటే తన ఏజ్ ఏమీ లేదు ఎక్కువ, చనిపోయే ఏజ్ కూడా కాదు. ఇప్పుడు అంటే ఏజ్ ఎక్కువైతే చనిపోవాలని కాదండి. ఇప్పుడు ఒక 90 అట్లా ఉంటే చనిపోవచ్చు. ఎందుకంటే ఇక చాలు మన జీవితానికి. ఇక దేవుడిచ్చిన సమయం అంతే అనుకోవచ్చు. కానీ బ్రతికుండే టైంలో చనిపోతే కానీ బాధాకరమైన విషయం కదండి. కానీ ఏదో కొద్దిగా ప్రాబ్లం వల్ల, తనకి హెల్త్ ఇష్యూ వల్ల తను చనిపోయారు. ఎందుకంటే ఏజ్ తక్కువ ఉండి చనిపోతే అది ఒక బాధ ఇంటికి అనేది, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఎందుకంటే బ్రతకాల్సిన వాళ్ళు ఇలా అయిపోతే మాత్రం అది మనం మర్చిపోలేనిది జీవితంలో. కానీ కొన్ని సంఘటనలను మనకు తెలియకుండానే వస్తాయి కదా. దేవుడు అనేవాడు, లేదంటే కొన్ని పరిస్థితులు కానీ అలా వస్తూ ఉంటాయి. కానీ ధైర్యంగా ఉండాలి జీవితంలో ఎప్పుడైనా. ఏది మనకు నచ్చినట్టు ఉండదు, కానీ దానికి నచ్చినట్టే మనం పరిస్థితులను బట్టే మనం బ్రతకాలి తప్పి, మనకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎప్పుడైనా పరిస్థితులకు మనమే అనుకూలంగా ఉండి బ్రతకాలని నేనైతే అనుకుంటా. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ని చూసి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన లైఫ్ ఒక్కటే కాబట్టి మళ్ళీ మనం పుడతామో లేదో కూడా తెలియదు. ఈ మనిషి జీవితం అనేది కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు అన్నీ ఉంటాయి. అలా ఉంటేనే లైఫ్కి అర్థం కూడా. ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు బాధ కూడా ఉండదు. నాకు తెలిసి అయితే ఎవరి లైఫ్ అయినా అంతేనండి. అనుకుంటూ ఉంటారు నా జీవితంలో అన్ని బాధలే అని అంటారు, కానీ అదేమి ఉండదండి. ఎప్పుడూ ఒకసారి సంతోషం అనేది ఉంటుంది. నైటు అలాగే మార్నింగ్ అనేది ఎలా ఉంటుందో కష్టాలు, సుఖాలు కూడా అలానే ఉంటాయి. ఆ అమ్మ ఆత్మ శాంతించాలని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం ఐఎమ్ రియల్లీ సో సారీ అండి. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలా కాళేశ్వరంలో ఇలా జరుగుతుంది, కార్యక్రమాలు అనేటివి చేస్తూ ఉంటారని తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీయడం జరిగింది. తప్పుగా ఉంటే క్షమించండి. ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే మాత్రం ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇక చాలా తక్కువ మంది వచ్చాము. జస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇక జాబ్ పర్పస్లో కానీ అందరూ రావడానికి వీలు ఉండదు కదా ఖచ్చితంగా. అందుకోసమనే పిల్లలైతే ఎక్కువ రాలేదండి. వేరే ఫ్యామిలీస్ ఉన్నాయి రిలేషన్లో, కానీ వాళ్ళు రాలేదు. ఎందుకంటే మేము అప్పుడు అమ్మగారు చనిపోయినప్పుడే అందరూ 1 వీక్ వరకు లీవ్ పెట్టిళ్ళు. మళ్ళీ ఎవరికి ఇవ్వరు కదండి జాబ్ పర్పస్లో. అందుకే మేమైతే వెళ్ళినాం, ఎవరు రాలేదు. ఇది మన కేసీఆర్ కట్టిన ఫ్రిడ్జ్ అండి. ఇది మొత్తం కుంగిపోయింది. డ్యామ్ చూద్దామని వెళ్ళినాం, కానీ వాళ్ళు గేట్ ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అది కుంగిపోయింది కదా, చూడడానికి అలో లేదంట. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా లేదు, నా జాబ్ ప్రాబ్లం వస్తుంది, అసలు చూడని నేను అసలు గేటు కూడా ఓపెన్ చేయను అది ఇదని చాలాసేపు ఆయన ఇక సతాయించిండు అన్నమాట. ఇక మేము కూడా అద్దులే, ఇక ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అద్దులే అని ఇక బయట నుండి అట్లా చూసి మనకు కూడా లేట్ అయిపోతుందని మేమైతే ఇంటికి వచ్చేసినాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.